హలో. నేను రికార్డ్ చేస్తున్నానండి మన కన్వర్జేషన్ని ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి. యూట్యూబ్లో అప్లోడ్ ఓకే చేస్తాను. అండి. మీకు ఓకే కదా? ఓకే అండి. ఓకే. నాకు బర్త్ డీటెయిల్ చెప్పండి. 28 Jan 1993 7 AM అంటున్నారు కదా? 1983. 83. ఓకే ఓకే. 83 7 AM. 7 AM. 7 AM రిటర్న్ టైమా? పేరెంట్స్ పక్కా ఇచ్చిందా? అంటే హాస్పిటల్ లో బాగుంది కదా ఇంట్లోనే, కానీ మా అమ్మమ్మ వాళ్ళు కరెక్ట్ గానే వేశారు. ఓకే, సరే. ఏ ఊర్లో పుట్టారు? అన్నవరం అండి. అన్నవరం ఈస్ట్ గోదావరి కిందకి వస్తుంది కదా అది? అదే అండి, ఈస్ట్ గోదావరి దగ్గర. అదే సత్యనారాయణ స్వామి టెంపుల్ అవును, ఉంటుంది. సత్యనారాయణ స్వామి Yes. టెంపుల్. ఎస్. ఒక్కసారి వెరిఫై చేద్దాము టైము ఎంతవరకు యాక్యురేట్ ఉందో. మీకు లగ్నం అవన్నీ గుర్తున్నాయా? మకర లగ్నం వచ్చింది. మకర లగ్నం అండి. పునర్వసు 4 అండి. ఎస్ ఎస్, పునర్వసు. ఒక్కసారి. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. బ్రేక్ అవుతుందా? ఇంకా బ్రేక్ అవుతుందా? ఇప్పుడు వస్తుంది, ఇందాక బ్రేక్ అయింది. ఓకే ఓకే, మళ్ళీ బ్రేక్ అయితే చెప్పండి. ఓకే. చెక్ చేస్తున్నాను బర్త్ డీటెయిల్స్. ఒక్క సెకండ్. ఓకే. 6/23 నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఓకే, ఒక 5-10 నిమిషాలు అటు ఇటుగా ఉంటుంది టైం, అంతేనా? మోస్ట్లీ అదే టైం అండి, కొంచెం అంతకు మించి ఏమి ఉండదు. మేబీ ఫ్యూ సెకండ్స్ ఆర్ 2 to 3 minutes అంతే. అంటే నాకు అప్పటి నుంచి కూడా ఇదే ఫాలో అవుతున్నారు, సో దేనికన్నాని పేరెంట్స్ అదే అందరూ. ఓకే. సో మామూలుగా ఒక 5-10 minutes డిఫరెన్స్ అనేది వెరీ కామన్ అనమాట. ఎందుకంటే పుట్టిన తర్వాత జనరల్లీ నోట్ చేస్తారు. కొంతమంది హెడ్ బైట్ చేసి వచ్చినప్పుడు నోట్ చేస్తారు, రకరకాలుగా ఉంటుంది. సో నేనైతే మాత్రం 6:52 కన్సిడర్ చేస్తున్నాను. ఓకే అండి. ఓకే. ఇంతకీ నేను ఎలా దొరికాను మీకు? మేము వీడియో చూస్తుంటామండి యూట్యూబ్ లోని, సో అందులో అర్థమవుతుందా? చూసి మీ నేర్చుకుంటున్నారా? అవి వింటున్నామండి. మీ వాయిస్ బ్రేక్ అయింది ఇప్పుడే జస్ట్. బ్రేక్ అయిందా? మీరు వైఫైలో ఉంటే మాత్రం మొబైల్ డేటాకి స్విచ్ అయిపోండి. ఒక్క నిమిషం. మొబైల్ డేటా ఆన్ అయ్యింది. ఓకే, గుడ్. ఇప్పుడు బ్రేక్ అవ్వదు దాదాపు మీకు. ఓకే ఓకే. ఓకే. అదే అందులో మీ సాఫ్ట్వేర్ కూడా అందులో కొంచెం బాగా అనిపించింది, ప్రోగ్రెషన్ ది అది. సో అట్లా ఫాలో అవుతుంది అనమాట. వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు నేర్చుకున్నారా? అదే మీది కొన్ని చూసి అదివేనండి, పెద్ద డీటెయిల్ గా ఏం కాదు, మీరు పెట్టినవి అవి బేసిక్స్ అవి. ఓకే ఓకే, వెరీ గుడ్. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? ఇప్పుడంటే నేను 2022లో ఫ్రెషర్ కింద జాయిన్ అయ్యాను జాబ్. సో అంతకు ముందు అయితే ఆఫ్టర్ మ్యారేజ్ 2 years చేసి దాని తర్వాత రిజైన్ చేసేసాను, మా హస్బెండ్ ఆన్ సైట్ జాబ్ వచ్చిందని. దాని తర్వాత ఇంకా మళ్ళీ ఛాన్స్ దొరకలేదు చేయడానికి, అంటే పిల్లలు అంతా ఇద్దరు పిల్లలు. ఓకే, నైస్. ఓకే. సో 2020లో వచ్చింది, 2లో జాయిన్ అయ్యాను ఫ్రెషర్ కింద. అదే కెరీర్ గ్రోత్, నెక్స్ట్ హెల్త్. ఓకే. సో హెల్త్ అంటే ఏం చెప్పాలి? 2014లో నాకు బ్యాక్ పెయిన్ వచ్చిందండి. అది ఏంటంటే డిస్క్ బల్జ్ అది ఉంది, సో స్పైన్ కూడా కొంచెం వీక్ గా ఉందన్నారు అప్పుడు. సో ఒక 3 months బెడ్ రెస్ట్ తీసుకుని పంచకర్మ ట్రీట్మెంట్ చేయించుకున్నాను అనమాట. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఎలా ఉందట? అంటే మళ్ళీ సివియారిటీ అయితే ఏమీ రాలేదు, కానీ ఎక్కువ స్ట్రెయిన్ అయినా కానీ ఇది కానీ కొంచెం వస్తుంది అనమాట. అంటే ఓవరాల్ ఏంటంటే బోన్స్ రిలేటెడ్, కొంచెం బోన్స్ వీక్ ఉన్నాయి అని అంటారనమాట. అంటే బోన్ స్ట్రెంగ్త్ అంత లేదు అని. ఓకే, దానికి ఏం చేయాలట? కాకపోతే దానికంటే కాల్షియం వాడాలి, నెక్స్ట్ హెవీ వెయిట్స్ అవి లిఫ్ట్ చేయొద్దు. మరి వాడుతుంటే ఏమన్నా త్వరగా కాదు కదా ఇంప్రూవ్మెంట్, కాల్షియం యూజ్ చేసినా కూడా? చేసినా ఇంకా అదేనండి, కానీ అదే అంటున్నాను నేను, ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ తీసుకున్నాక నాకు మళ్ళీ సివియారిటీ ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఇంకా ఏజ్ బట్టి అది కూడా ఫ్యూచర్ లో ఏదైనా మెనోపాజ్ స్టేట్ లో అది కూడా కొంచెం ఏదైనా ఇబ్బంది రాకుండా కాల్షియం అది వాడడము, అదే కొంచెం కేర్ఫుల్ గా వెయిట్స్ అవి లిఫ్ట్ చేయకుండా అలా మేనేజ్ చేసుకోవడం అది. అంటే తిరగడం అన్ని బానే ఉంటుంది.
వెరీ గుడ్, వెరీ గుడ్. చార్ట్ ఎలా ఉందో చూద్దాం అదే ఒకసారి. ఆస్టియోపోరోసిస్ ఏదో అంటారు కదా, సో అది కూడా స్టార్ట్ అయింది అని చెప్పారనమాట. అదేంటిది అది? ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ డెన్సిటీ తక్కువ ఉండడం అనమాట, తగ్గుతుంది. ఓకే, అది కూడా బోన్ రిలేటెడ్. ఓకే, సరే. అదే. ఒక్కసారి చూద్దాం చార్ట్ ఎలా ఉందో చూద్దాము, దాన్ని బట్టి మాట్లాడదాం ఒకసారి. ఓకే. మీకు అర్థం కాకపోయినా ఒక 2 నిమిషాలు వినండి అలా. ఓకే అండి, షూర్. మకర లగ్నానికి లగ్నలాడైన శని దశమంలో ఉన్నాడు, వెల్ పొజిట్ అయి ఉన్నాడు. శని ఈజ్ కారక ఫర్ ద బోన్స్ అనమాట. కానీ శని తర్వాత రాహు ఒకే స్టార్ లో ఉండడం వల్ల శని అయితే కొంత వక్రత్వ దోషాన్ని పొందాడు. ఓకే, కానీ ఎగ్జాల్ట్ అయి సేవ్ చేసుకుంటాడు. కాబట్టి 60 to 70% బాగానే ఉంటుంది. ఒక 30% ఏదైతే ఇష్యూ ఉంటుందో అది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. తర్వాత రెండోది, మార్స్ రాహు కూడా సేమ్ స్టార్లో ఉన్నారు. దానివల్ల మార్స్ కూడా చతుర్థ లాభాధిపతి డిస్టర్బ్ అయ్యాడు. కానీ కొంత ఎక్సెప్షన్ అనేది ఏముంది, దానికి ఎక్సెప్షన్ లేదు. అంటే బాధకుడు అనేవాడు షష్టానికి కనెక్ట్ అయ్యాడు. సో ఎప్పుడైతే కుజరాహులు 6కి కనెక్ట్ అయ్యారో, ఐదర్ మనం ఫైనాన్షియల్గా ఒక్కోసారి డబ్బులు ఇస్తే తిరిగి రాకపోవడము, ఒక్కోసారి ట్విస్ట్. ఇప్పుడు బుధుడు ఎలా ఉన్నాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. బుధుడు అయితే రవికి వెనకాల ఉన్నాడు కాబట్టి బాగున్నాడు యాక్చువల్గా, ఎటువంటి వక్రత్వ దోషం అట్లాంటి ఏం తీసుకోలేదు. శుక్రుడు అయితే వక్రత్వ దోషం తీసుకున్నాడు, బట్ కుజుడి వల్ల సేఫ్ అయ్యాడు. కాబట్టి ప్రొఫెషన్ పర్వాలేదు. హెల్త్ మళ్ళీ సన్ వచ్చేసేసి మూన్ స్టార్లో ఉన్నాడు, మూన్ ఏమి డిస్టర్బ్ అవ్వలేదు, వెల్ పొజిషన్. సో ఒక 30-35% మనం ఇష్యూ చెప్పాలి. ఒక 65% అబవ్ వరకు చార్ట్ హెల్త్ పరంగా బాగానే ఉంది. అంటే ఏంటిది, మనకి ఈ మెడిసిన్ కానీ ట్రీట్మెంట్ కానీ ఏదైనా ఇస్తుంటే దానికి రియాక్షన్ అనేది పాజిటివ్గా ఉండేదానికి అవకాశం ఉంది, పర్వాలేదు. ఓకే, నాట్ బ్యాడ్. కానీ ఇప్పుడు జాబ్ అంటే ఏం చేస్తున్నారు మీరు? నేను HSBC లో ఫైనాన్స్ దాంట్లో ఉండే బ్యాంకింగ్ ఆపరేషన్స్, బ్యాక్ ఎండ్ దాంట్లో. అంటే ఏం చేయాలి మీరు? ఫ్రాడ్ డిటెక్షన్ అట్లాంటి ఏమైనా కంట్రోల్ చేయాల్సి ఉంటుందా ఫైనాన్స్ లో? అలా అండి, క్రెడిట్ సర్వీసెస్ లో అండి. క్రెడిట్ సర్వీస్ అంటే ఏం చేయాలి? యూకే దాంట్లోని క్రెడిట్ సర్వీసెస్, కమర్షియల్ లెండింగ్ లో ఇప్పుడు మనకి ఇక్కడ సిబిల్ స్కోర్ ఎలా వస్తుందో అలాగే అక్కడ కంపెనీస్ కి స్కోర్ వస్తుంది అనమాట, క్రెడిట్ స్కోర్ అనేది. దాన్ని మనం వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్ ద్వారా మనము జనరేట్ చేయాలి వాళ్ళ స్కోర్. అదే బ్యాక్ ఎండ్. ఫైనాన్స్ రిలేటెడ్ గా ఉన్నారు. ఎందుకంటే మార్స్ వీనస్ కలిస్తే మనకి ఫైనాన్స్ కానీ కెమికల్ కానీ నెట్వర్కింగ్ కానీ ఇట్లా రకరకాలుగా ఇస్తూ ఉంటుంది. ఒక్కోసారి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ కూడా ఇస్తూ ఉంటుంది అనమాట. ఓకే, రైట్. ఓకే, సరే. చార్ట్ అయితే ఓకే ఉన్నది. గురువు వచ్చేసేసి శని యొక్క నక్షత్రంలో ఉన్నాడు. శని 10th లో పొజిట్ అయ్యాడు, పర్వాలేదు. కానీ ఏమయ్యాడు, వక్రత దోషం పొందాడు కాబట్టి ఏం కాదు. బట్ యుల్ గెట్ ఏంటి, బాగా మంచి నాలెడ్జ్, సబ్జెక్ట్ మీద గ్రిప్ ఇట్లాంటివన్నీ కలెక్ట్ చేస్తాడు. బాగానే ఉంది చార్ట్. కానీ టైం ఎట్లా పోతుంది అనేది క్వశ్చన్ అనమాట నెక్స్ట్. ఓకే, టైం వచ్చేసేసి 2014కే మనం ఒకసారి వెళదాము, దానికన్నా ముందుకు వెళదాం కూడా ఒకసారి. ప్రోగ్రెసివ్ సన్ 2014లో మీకు 2004లో బుధ దశ జరుగుతూ ఉన్నది. 2021 వరకు బుధుడు జరుగుతున్నాడు. బుధుడు ఓన్ హౌస్లో లేడు. బుధుడి స్టార్ని ఎవరు ఆక్యుపై చేయలేదు. బుధుడు స్టార్ లాడైన వీనస్ సెకండ్లో ఉంటూ బాధకుడితో అసోసియేట్ అయ్యాడు. సెకండ్లో ఎవరు లీడ్ చేశారయ్యానంటే మార్స్ యొక్క స్టార్ లాడ్ని 10th నుంచి ఏమీ ఆస్పెక్ట్ చేయట్లేదు. వీనస్ వీనస్సే లీడ్ చేశాడు, మంచి పని చేశాడు. సో వీనస్ చాలా వరకు సెకండ్లో ఉండి సేవ్ చేస్తున్నాడు. అంటే సెకండ్ హౌస్ ఆఫ్ ఫ్యామిలీని వీటన్నిటిని కూడా చాలా మంచిగా హ్యాండిల్ చేస్తుంది. దశమాధిపతి సెకండ్లో ఉన్నాడు కాబట్టి అది లీడ్ చేస్తుంది. కాబట్టి త్రూ ప్రొఫెషన్ మీరు ఉద్యోగం చేసినా చేయకపోయినా మీ వారికైనా ఏదో రకంగా ఫినాన్షియల్లీ వర్క్ పరంగా ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. మనకి ఏదో రకంగా త్రూ ప్రొఫెషన్ ఉద్యోగం ద్వారా ఆదాయం వచ్చేదానికి కుటుంబానికి చాలా అవకాశం ఉంది. అది మీరు చేయండి, మీ వారు చేయండి, ఎండ్ ఆఫ్ ది డే మీకే కదా అంతా. సో కాబట్టి అది బాగానే ఉంది. కాబట్టి అది పాజిటివ్. తర్వాత 2014కి 13-14కి మీకు బేసికల్లీ బ్యాక్ పెయిన్ రిలేటెడ్ ఇష్యూ రావడానికి ఒకటి బోన్ ఒకటి కారణం అవుతుంది. రెండోది మనకి కన్యలో ఉన్న ప్లానెట్స్ కూడా కారణం అవుతుంది. ఒక్కోసారి సన్ అండ్ మార్స్ కారణం అవుతారు. సో ఇక్కడ సన్ అండ్ మార్స్కి ఏమి ఆస్పెక్ట్ లేదు. కాకపోతే మార్స్కి యురేనస్కి మార్స్కి జూపిటర్కి కూడా స్క్వేర్ ఉంది. ఇది డ్రాస్టిక్ ఆస్పెక్ట్. ఎందుకంటే విత్ ఇన్ ద 1 డిగ్రీ ఆర్బ్లోకనే ఈ స్క్వేర్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎవరు చేయలేని రిస్క్ చేయడానికి రెడీ అవుతుంటారు. అప్పుడు కనిపించిందా ఒకసారి షార్ట్ టెంపర్మెంట్, ఒకసారి రిస్కీ డెసిషన్ మేకింగ్ ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. అబ్జర్వ్ చేశారు ఎప్పుడన్నా? నో. ఎస్.
నో అండి, నో. నేను అబ్జర్వ్ చేయలేదు. ఓకే. సో ఇది అది టైం వచ్చినప్పుడు పనిచేస్తుంది. అదే టైం 2013కి వచ్చింది. అది హెల్త్ మీద ఇంపాక్ట్ చేసింది. ప్రోగ్రెసివ్ సన్ నెటల్ మార్స్ మీద నుంచి వెళ్ళి నెటల్ యురేనస్కి స్క్వేర్ అవుతున్నాడు అనమాట. సో ఇది కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్, ఇది ఇబ్బంది ఇచ్చింది. దీని తర్వాత అంటే ఇమీడియట్గా ఫేవరబుల్ ఆస్పెక్ట్స్ ఏమీ ఫామ్ అవ్వలేదు. ఓకే, అప్పుడు ఎగ్జాక్ట్లీ 2012 అక్టోబర్ 2013 సెప్టెంబర్ మధ్యలో షష్టాధిపతి దశ జరుగుతుంది. షష్టాధిపతి అంటే షష్టంలోకి వెళతాడు మార్స్ త్రూ నక్షత్రం. సో కాబట్టి 6 బాగా బలంగా ఆపరేట్ అయ్యాయి. దానికి తోడేంటిది బాధకుడు కూడా అయ్యాడు అనమాట. సో కాబట్టి 2013 ఇక్కడ నుంచి ఒక 2-3 ఇయర్స్ వరకు సఫరింగ్ చెప్పొచ్చు అనమాట ఈజీగా. మళ్ళీ రిలీఫ్ అంటే ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ జూపిటర్కి నెటల్ యురేనస్కి ట్రైన్ అయింది. సో అది రిలీవ్ అయిన తర్వాత 2016-17లో మీకు ఇంప్రూవ్మెంట్ అవన్నీ స్టెప్ తీసుకోవాలి. 2016 బాగా చెప్పొచ్చు అనమాట. అంతేనండి, అంతే. ఎందుకంటే 2013 జాన్ లో బాబు పుట్టాడు, సెకండ్ కిడ్. బాబు పుట్టి ఆ ఇయర్ అంతా ఇనిషియల్ మంత్స్ అంతా పర్వాలేదు, ఓకేగానే ఉంది. ఇయర్ ఎండింగ్ నెక్స్ట్ బాబు కరెక్ట్ గా 1 year బర్త్డే టైం కి స్టార్ట్ అయింది. కరెక్ట్ గా చెప్పాలంటే జాన్ ఫెబ్ నుంచే 2014 బాబు పుట్టిన 1 year. అంటే అదే ముందు నుంచి ఉందేమో ముందు నాకు నుంచి జరుగుతుంటుంది. అంటే ఈ ప్రెగ్నెన్సీలో కూడా ఉంది. కొంత మనకి హార్మోనల్ చేంజెస్ భరించేసి జరుగుతాయి. అది మనకి తెలియలేదు వీక్. అవును, అవును. అప్పటికి బయటికి ఇంకా ఎగ్జిక్యూట్ అయినాకే తెలుస్తుంది మనకి ఏదైనా కూడా. సో స్టెప్ వేయలేకపోయాను అనమాట, అడుగు వేయలేకపోయాను. సో అప్పుడు ఇంకా వెంటనే ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళడము, చూపించడం, బెడ్ రెస్ట్ చెప్పడము. దాని తర్వాత అంటే ఇంగ్లీష్ మెడిసిన్ కి వెళ్ళలేదు, ఆయుర్వేదం దాంట్లోనే ఓకే. వెళ్ళాము. సరే, ఈ అప్పుడు వాళ్ళు 16-17లో ప్రోగ్రెసివ్ వీనస్ ఏదైతే ఉన్నాడో ఇది కొంచెం అయ్యింది. సెటిల్ చేశాడు. ఎందుకంటే అది కూడా అదే ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే మేము 17 లోనో ఎప్పుడో యూకే వెళ్ళామండి. అంటే ట్రావెల్ చేస్తాను నేను, ఇంకా మళ్ళీ ఫుల్ గా తిరుగుతాను అని. 14 లో అయితే నాకు అప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో అనిపించలేదు, కానీ స్లోగా ఇంప్రూవ్ అయ్యి మళ్ళీ నార్మల్ లైఫ్, మళ్ళీ అవుట్ ఆఫ్ కంట్రీ యూకే వెళ్ళడం. యూకే లో ఉన్నాక మళ్ళీ 19 లో తిరిగి వచ్చాము. ఓకే, 19 ఓకే. జూలైలో, అంటే మా ఇక్కడ హస్బెండ్ ఇంప్రూవ్ అయింది. ఇది ఒకటి కాదు, అదే మీ ఇంట్లో వర్క్ ఇవి కూడా మీ వారు వర్క్ చేస్తుంటే వర్క్ లో కూడా బాగానే ముందుకు వెళ్తుంది అనమాట. ఓకే, సో ఇప్పటి నుంచి ఓ 4 సంవత్సరాల లోపు ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ చెప్తా నేను. ఓకే, 18 కానీ 19 కానీ ఇవన్నీ అదే. కూడా అంటే మెయిన్ ఏంటంటే కేతు స్టార్ట్ అయిందండి. సో 21 తర్వాత కదా అది. అక్కడ దాకా ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ చెప్పాను కదా. ఓకే, కేతు తర్వాత మళ్ళీ చెప్తాను. ఇక్కడ దాకా మంచిగా వెళ్ళింది, అర్థమైందా? 2021 తర్వాత కేతు స్టార్ట్ అయ్యాడు. కేతు స్టార్ట్ అయినా కూడా ప్రోగ్రెసివ్ మార్స్. ఓకే, అక్కడ కూడా ఏంటంటే కేతు దశ జరుగుతుంది కదా. కేతు ఎవరు రిజల్ట్ ఇస్తాడు? జూపిటర్ రిజల్ట్ ఇస్తాడు. ఎందుకంటే ఆయన ఓన్ స్టార్ లో ఉన్నాడు కాబట్టి. జూపిటర్ లాభంలోనే ఉన్నాడు కదా, బెనిఫిషియల్ రిజల్ట్ ఇస్తాడు. ఒక్కోసారి బాధక హౌస్ రిజల్ట్స్ కూడా ఇస్తాడు అనమాట. అర్థమైందా? పర్వాలేదు. ఇప్పుడైతే ఇంకేమి ప్రస్తుతానికి ఆపరేట్ అవ్వట్లేదు. ఓకే, ఆపరేట్ అవ్వట్లేదు కాబట్టి ప్రోగ్రెసివ్ మార్స్ అంటే చాలా మంచిగా, అంటే మీరు ఉద్యోగం చేయండి, ఏదైనా చేయండి, ఇవన్నీ కూడా బాగున్నాయని చెప్తాను. ఓకేనా? సో దాని తర్వాత ఒక పీరియడ్ చెప్తాను మళ్ళా. ఈ ఓకే, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ, ఇదిగో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సాటర్న్కి మళ్ళీ ట్రైన్ అయ్యాడు. ఎప్పుడు ట్రైన్ అయ్యాడంటే, అంటే మీకు ఇది క్యాన్సిలేషన్ ఉంది, బట్ ఆ 23 జనవరి 24 జనవరి అట్లా చూడండి. ఓకే, అక్కడ వర్క్ స్ట్రెస్ ఎలా ఉంది, కొన్ని డెసిషన్స్ ఎలా ఉన్నాయి, ఇట్లా మీరు అబ్జర్వ్ చేయండి. ఏమన్నా కనిపించాయా? ఏమన్నా లేవా? 2023-24 అవును, అంత నార్మల్. అంటే 24 లో నేను జాయిన్ అయిన 1.5 year కి ప్రమోషన్ కి ట్రై చేశాను. అప్పుడు కొంచెం లాస్ట్ మేకి వచ్చింది ప్రమోషన్ నాకు. ఓకే, సో అప్పుడు కొంచెం ప్రిపరేషన్, ప్రమోషన్ అన్ని ఆ ఇదిలో ఉన్నాను. ఓకే, అంటే ఫస్ట్ దాంట్లో రాలేదు, అంటే ఇంటర్నల్ ప్రమోషన్. కానీ ఒక పర్ఫార్మెన్స్ అన్ని చాలా నీట్ గా ఉన్నాయి. అదే మీకు 2017 తర్వాత నుంచి మంచిగా జరుగుతుంది. చెప్పండి, కేతు దశ వచ్చింది, మీకు ఏమైంది కేతు దశకి? కేతు దశ రాదని ఫస్ట్ 21 లో మా ఫాదర్ ఇన్ లా ఇదయ్యారండి. అది వాళ్ళ చాట్లో చూడాలి కదా. సరే, అంటే అదే చెప్దాం కూడా, మా హస్బెండ్ కూడా కేతు దశ నడుస్తోంది. సో ఇద్దరికి ఒకేసారి కేతు నడుస్తుంది అనమాట. అదే కార్మిక్ ఈవెంట్స్ ఇస్తాడు, బట్ కాకపోతే మనం మన దాని నుంచే సిగ్నిఫై చేయకూడదు. అది జరగడానికి ముందు నుంచి ఒక్కోసారి హెల్త్ బ్యాక్గ్రౌండ్ లో జరుగుతూ ఉంటది. ఎప్పుడు రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. వాళ్ళ చార్ట్లో మనం నిర్ణయించుకోవాలి. మన పరంగా అంటే ప్రోగ్రెస్ పరంగా కానీ, వర్క్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ ముందుకే పోతాను తప్ప ఇప్పుడు నెగిటివ్ ఏమీ లేదనమాట. యాక్చువల్లీ అర్థమైందా? అంటే నాకు తెలిసిందే మీకు చెప్పాలి కదా, మోసం చేయొద్దు కదా.
అదే అదే అండి, యాజ్ ఇట్ ఈస్ పర్వాలేదు, ఎనీథింగ్. రైట్. సో చార్ట్ అయితే మంచిగా పర్ఫామ్ చేస్తా ఉంది. మీరు అంటే వర్క్ చేయడానికి 2 years నుంచి కూడా మంచిగానే చేసుకుంటున్నారు, ప్లజెంట్ గానే ఉన్నారని చెప్తాను. ఓకే, మళ్ళీ మీకు ఓకే అండి. ఫర్దర్ టైం చెప్తాను కొంత, చెప్పి కంక్లూడ్ చేద్దాం. 25 ఓకే, 26 ఓకే, 26 జనవరి, అంటే ఇప్పుడు 25 జనవరిలో ఉన్నాం కదా, ఇంకో 1 year తర్వాత ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 26కి వచ్చాడు, కానీ 27లో పనిచేస్తాడు. ఎందుకంటే మీకు ప్రోగ్రెస్ టు యురేనస్ అదంతా కూడా ముందుకు వెళ్ళారు. సో కాబట్టి ఇక్కడ మీకు రెట్రోగ్రేడ్ సాటర్న్కి 10th house సెక్స్టైల్ జరుగుతుంది, అదే క్యాన్సిలేషన్ ఉంది. మీ సాటర్న్ సెటిల్ అయ్యాడు చాలా వరకు, అంటే 80% వరకు ఓకే, క్యాన్సిలేషన్ వచ్చింది. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ 10th ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ స్క్వేర్ అవుతున్నప్పుడు కొంచెం డెసిషన్ మేకింగ్ ఇట్లాంటి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఏం కాదు, డెసిషన్ అంటే ఎందులో అండి? జాబా, హెల్తా? 26 ఫిబ్రవరి నుంచి 27 ఏప్రిల్లో మీకు కేతులో శని భుక్తి జరుగుతుంది, అర్థమైందా? సాటర్న్ 10th లో ఉన్నాడు కదా, కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఉద్యోగం మారడం కావచ్చు, డ్రైవింగ్ కావచ్చు, ఇట్లాంటి ఏమి కూడా ఏం స్టెప్స్ తీసుకోవద్దని చెప్తా నేను అలా వచ్చినప్పుడు, అర్థమైందా? మీరు ఉన్న దానిలోనే పని చేయండి, మారకండి అని చెప్తా. ఓకే, ఆ పీరియడ్ లో హెల్త్ ఒకటి జాగ్రత్తగా చూసుకోమని చెప్తా ఆ ఇయర్, ఓకే, ఆ ఒక ఇయర్. దాని తర్వాత అదే ఇయర్ అయిపోయిన తర్వాత 27 జనవరి 28 జనవరి మధ్య క్యాలెండర్ ఇయర్ ఏదైతే ఉన్నదో, సన్ 10th house ట్రైన్ ఇస్తున్నాడు, చాలా మంచి పొజిషన్, వర్క్లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్, ఇట్లాంటివన్నీ చెప్పాలన్నమాట. మంచిగా పోతుంది కదా చార్ట్. సో ఇంకో 3-4 ఏళ్ళు పోద్ది, ఓకేనా? సో 28, 29, 30, 31, 32, దాదాపు 32 వరకు పోయింది. 32లో ఏమవుతుందనంటే ప్రోగ్రెసివ్ మార్స్ మళ్ళీ మెర్క్యూరీకి స్క్వేర్ అవుతున్నాడు. ప్రోగ్రెసివ్ 10th house నెటల్ మార్స్కి సెక్స్టైల్ ఇస్తుంది. రెట్రోగ్రేడ్ ప్లానెట్కి సెక్స్టైల్ ఇస్తే మరి అది రివర్సల్ రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ 32కి మీకు ఏం జరుగుతుంది? వీనస్లో సన్ జరుగుతున్నాడు, సన్ అయిపోయి మళ్ళీ మూన్ వస్తాడు. మూన్ వచ్చినప్పుడు మూన్ యొక్క స్టార్ లార్డ్, మూన్ స్టార్ని ఆక్యుపై చేసిన సన్ 8th లార్డ్ లగ్నం మీద ఉన్నాడు. తర్వాత మూన్ స్టార్ లాడే ఓన్ హౌస్లో ఉన్నాడు కాబట్టి బాధక హౌస్లో ఉన్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ వీనస్లో మూన్ యూ నీడ్ టు బి కన్సర్న్ అబౌట్ ద హెల్త్. వీనస్కి మూన్కి కూడా 6-8 పొజిషన్స్ అష్టాష్టకాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ ఇయర్ 33 దగ్గర నేను టేక్ కేర్ ఆఫ్ హెల్త్ చెప్తాను మళ్ళీ, అర్థమైందా? సో 27 అనేది చాలా చిన్నది, మేజర్ అంతా కూడా 33 దగ్గర చెప్పాలి. అయితే సీరియస్గా హెల్త్ వచ్చి ఏదో అయ్యేటట్టు ఏమీ లేదులే, అర్థమైందా? సీరియస్గా ఏమీ లేదు, కొంత ఉంది, అదొక 30% చెప్పాను కదా. 30% టైం వచ్చినప్పుడల్లా మీరు అన్నట్టుగా స్ట్రెస్ అయ్యారు, లేదంటే లోడ్ అయ్యారు, అట్లాంటప్పుడు అవుతా ఉంటుంది. సో 6th లార్డ్ బాగానే ఉన్నాడు, వక్రత దోషం లేదు, అంటే ఇమ్యూనిటీ, అంటే మనం ఏదన్నా మెడిసిన్ వేస్తే వర్క్ అవడానికి, రికవరీ అవ్వడానికి బాగానే ఉందని అర్థం. నెక్స్ట్ ఏంటిది? లగ్నలాడికి రెట్రోగ్రేట్ అయినా కూడా ఎగ్జాల్ట్ అయ్యాడు, క్యాన్సిలేషన్ వచ్చింది. రెట్రోగ్రేట్ అయ్యి మళ్ళీ రావుతో కనెక్ట్ అవ్వడం వల్ల క్యాన్సిలేషన్ వచ్చింది, అది 80% సేవ్ ఉంది. అంటే ఏంటిది? లగ్నలాడ్ 10th లో ఉన్నాడంటే మనం ఏదో ఒకటి ఖచ్చితంగా అచీవ్ చేస్తాం ఈ లైఫ్లో అనేది చెప్తా ఉంది కదా. కాబట్టి ఏదన్నా అచీవ్ చేయాలంటే మనం ఆరోగ్యం ఉండాలి కదా ఫండమెంటల్లీ. సో రవి లగ్నం మీద ఉండు, దాని స్టార్లైట్ సప్తమంలో స్వక్షేత్రంలో ఉన్నాడు, సో ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి ఏంటంటే మీరు హెల్దీగానే ఉంటారని నేను జడ్జ్ చేసుకుంటున్నాను. ఓకే అండి, అంటే మెయిన్ కన్సర్న్ ఈ బోన్స్ దిని, నెక్స్ట్ ఇట్లా జస్ట్ చిన్న సిస్ట్ లాంటిది ఉంది అని అన్నారు. ఇప్పుడైతే వరి అవ్వద్దు, ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ ఉన్నాయి, అర్థమైందా? దాన్ని మీరు మెడిసిన్స్ తో ఓవర్కమ్ చేయొచ్చు. మెడిసిన్ వేసినా పని చేయకపోతే కదా బాధ, అసలు బాధ. అవునవును. సో మీరు డే టు డే లైఫ్ ని అంత లీడ్ చేయడానికి ఇబ్బంది అయ్యే విధంగా ఎక్స్ట్రీమ్ గా అవ్వదు. సో అంటే మనకి ఏదో ఒకటి జరిగినా కూడా ఏంటంటే మనకి ఏదో ఒక మెడిసిన్, ఏదో ఒక ట్రీట్మెంట్ ఇవి మనకి ప్రాసెస్ చేసి సాల్వ్ చేసే విధంగా వెళ్తాయి, దాని అర్థం అది. అదే సర్జరీ దాకా అయితే ఏముండదు. అది సిస్ట్ అనేది రకరకాలుగా ఉంది కదా, సిస్ట్కి సర్జరీ కూడా చేస్తూ ఉంటారు. సర్జరీ అయినా చిన్న ప్రొసీజర్ ఉంటాయి కావచ్చు కానీ, బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎక్స్ట్రీమ్ కాంప్లికేషన్ ప్రొసీజర్స్ అనుకోవట్లేదు నేను. ఓకే, ఇప్పుడు 32 దగ్గరే మనం ఎక్కువగా చెప్పుకోవాలి, వీనస్ లో మూన్ వచ్చినప్పుడు, అర్థమైందా? వీనస్ లో మూన్ వచ్చినప్పుడు 32 నుంచి 34 మధ్యలో ఉంది, అప్పుడు ప్రోగ్రెసివ్ మార్స్ స్క్వేర్ జరుగుతున్నాడు. సో అప్పటి వరకు జాబ్ చేయడానికి మీరు పెద్ద ఇబ్బంది పడే అంతగా ఏమి అవుతుందని నేను అనుకోవట్లేదు, ఓకేనా? అప్పుడు తర్వాత సంగతి తర్వాత చూడొచ్చు. ఎస్, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు టైంకి వచ్చేద్దాం. సో పర్వాలేదా? అంటే నాకు ఇప్పుడు కరెక్ట్ అండి. ఇప్పుడు మేము ఏంటంటే నాకు ఇప్పుడు యాక్చువల్ గా నేను లేట్ గా స్టార్ట్ అయింది కదా కంటిన్యూ, అంటే కెరీర్ అనేది. సో స్టార్టింగ్ లో ఎప్పుడో చేశాను 2 years, దాని తర్వాత ఆల్మోస్ట్ చాలా 15 years బ్రేక్ వచ్చి
అప్పుడు కూడా ఎంబీఏ అయిందండి. ఎంబీఏ అయిన వెంటనే రీసెర్చ్ అనలిస్ట్ కింద ఇక్కడే హైటెక్ సిటీలో చేశాను. ఓకే, నైస్. దాని తర్వాత చెప్పే కదా హస్బెండ్ అవును. దీనికోసం రిజైన్ చేసి వెళ్ళిపోయాను. అవునవును. సో ఇప్పుడు లక్కీగా నిజంగా HSBC లో వచ్చిందనమాట. బానే ఉంటుంది, ఒక ఏమి ఇబ్బంది ఏం లేదు, బానే పోతుంది కదా టైం. 17 నుంచి పైకి అప్వర్డ్కి వెళ్ళింది. మీ వారికి కూడా కెరియర్ గ్రోత్ స్టెప్ బై స్టెప్ వెళ్తూనే ఉండాలి. అంటే మా హస్బెండ్ రీసెంట్ గా రిజైన్ చేశారండి. 2 months అయింది. సో ఆయన కూడా అంటే వర్క్ స్ట్రెస్ తట్టుకోలేక చేశారు. సో ఆయన వెయిటింగ్ అన్నమాట, ఇంకా సర్చింగ్ లో ఉన్నారు. స్ట్రెస్ రిలీఫ్ కోసం బ్రేకా, మళ్ళీ రీజాయినింగ్ కా, లేదంటే వేరే ఏమన్నా చేద్దామనా? వేరే చేద్దామంటే ఇంకా ఏదైనా, మొత్తానికి అందులో అయితే బాగా ఎక్కువ ఉంది స్ట్రెస్. నవంబర్ లో అలా రిజైన్ చేశారు. ఇంకా మళ్ళీ ఇప్పుడు సర్చింగ్ లో ఉన్నారు అనమాట. అయితే ఐటీ ప్రొఫెషనల్. ఓకే, ఇక ఆయన చాట్ బట్టి ఉంటుందిలే. అదే అంటున్నా. ఆయన కూడా రిజిస్టర్ చేసుకున్నట్టున్నారండి, కానీ బట్ నాకు తెలియదు వచ్చిందో లేదో నాకు. ఓకే ఓకే ఓకే, వస్తే ఇట్లా కాల్ చేస్తున్నాం కదా మేము, కాంటాక్ట్ అయ్యి మిమ్మల్ని అదే మీరు లిఫ్ట్ చేయకపోయినా కానీ మళ్ళీ కాంటాక్ట్ అయ్యి మరీ ట్రై చేస్తాం. అదే అంటే నిజంగా అక్కడ వీడియోలు చూస్తుంటే మేము చేసాం కానీ ఏదైనా సెలెక్టివ్ ఏమో అనుకున్నాం నేను ఇదైతే. అవునా, బట్ కానీ మీకు ఇంత డేటా జెన్యూన్ గా అవన్నీ ఇచ్చాం కదా, మిస్ అయినా ఉంటుందని. కూడా నేను ఒకవేళ నేను మిస్ అయినా మీరు మిస్ అయినా కూడా కాల్ చేస్తున్నాను, మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను, అట్లేం లేదు. ఇంకా దట్స్ ఇట్. అయితే నాకు ఈ ఇయర్ ఏమన్నా ఒకవేళ అంటే కొన్ని రిఫరెన్సెస్ ద్వారా ఏమైనా చేంజ్ అయితే జాబ్ ఓకేనా, లేదా ప్రెసెంట్ దాంట్లోనే కంటిన్యూ అయితే బెటరా? మీకు ఆపర్చునిటీ వస్తే చేంజ్ అవ్వచ్చే, అదేమి ఇబ్బంది ఏం లేదు కదా. అంటే పర్వాలేదా? పర్వాలేదు. ఇప్పుడు రాహుభుక్తి జరుగుతూ ఉంది. ఓకే, రాహు స్టార్లెట్ 12th లో ఉన్నాడు. రాహు తర్వాత గురువు వస్తాడు. గురువు స్టార్ని ఆక్యుపై చేసి, అంటే పెద్దగా అంటే మీకు ట్రాన్స్ఫార్మింగ్ టైమింగ్స్ రావాలండి. మీకు అర్థమైందా? ట్రాన్స్ఫార్మింగ్ టైమింగ్స్ వస్తేనే స్పెషల్ హైక్స్ అవన్నీ వస్తాయి. మీకు ట్రాన్స్ఫార్మింగ్ హై ఎప్పుడు వచ్చింది? 2022లో వచ్చింది. 21, 22, 23 మధ్యలో వచ్చింది. సో ఇదే లెవెల్లో ఒక 10%, 20% రేంజ్లో పోతుంది, కానీ మీరు 100% గ్రోత్ అవుతుందని నేను అనుకోను. అర్థమైందా? ఇట్లా పోతా ఉంటది. మీకు నచ్చిందా చేయండి, నచ్చలేదా వేరే ట్రై చేసి వేరే చేయండి, ఇబ్బంది ఏమి ఉండదు. సిమిలర్ లెవెల్లో ఉంటుంది మీ వర్క్ ప్రొఫైల్. ఓకే, సో లాంగ్ రన్ అయితే ఉంది అది. అదే 32 వరకు చేసుకోవచ్చు కదా. ఇప్పుడు 32 వరకు చేసుకోవచ్చు కదా. ఆ 32 వచ్చిన సిచ్యువేషన్ చూసి దాన్ని దాటినాక మళ్ళీ ఆలోచించవచ్చు. ఓకే. సరే, హ్యాపీయా? హ్యాపీ అండి. ఆల్ ది బెస్ట్. సో రికార్డింగ్ స్టాప్ చేస్తాను.